హాయ్ ఆల్. మనం మొత్తానికైతే ఈరోజు మనం ఇన్ఫినిటీ రెస్టో కేఫే ఉంది సూర్యాపేటలో, కొత్త లాంచ్ అయింది. ఈ మంత్ 26కే ఓపెన్ అయింది. ఈరోజు ఫుడ్ ఇక్కడ శాండ్విచ్, బర్గరు, ఏదైనా ఫేమస్ ఐటమ్స్ టేస్ట్ చేసి అవి ఎలానో చూద్దాం. ఈ మంత్ అంతే 26లో మన రెడ్ బకెట్ పక్కనే ఉంది, అది రీసెంట్గా ఓపెన్ అయింది. అందులో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి ఇద్దాం. లోపల అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, బాగుంది. పైనుంచి వ్యూ చూడడానికి కూడా. ఒకసారి ఫుడ్ కూడా రివ్యూ చేద్దాం ఎలా ఉందని. సో లోపల చూడడానికి అయితే ఇలా ఉంటుంది, బాగుంది నీట్గా ప్లేస్ కూడా. సో దీంట్లో ఆఫర్స్ కూడా ఉన్నవి. ఏంటంటే కాంబో మీద సంథింగ్ ఏదో ఆఫర్స్ ఉన్నట్టుంది. యాక్చువల్గా బిల్లు మొత్తం తిన్న తర్వాత అప్పుడు అడిగి చూద్దాం ఆఫర్స్ ఏందని చెప్పి. సో మొత్తం అయితే ఫుడ్ అయితే కొన్ని ఆర్డర్ చేసాము, ఒకటి టేస్ట్ చేసి చేద్దాం. ఎలా అంటే పిజ్జా వచ్చింది, చికెన్ టిక్కా పిజ్జా. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే పిజ్జా టేస్ట్ కూడా చాలా అవుతుంది, చూద్దాం. మీరు వేసుకోండి, హ్యాండ్స్ ట్రై చేద్దాం ఫస్ట్ అయితే. అమ్మాయి గారు గట్టి ఉందన్నా. సో చికెన్ టిక్కా పిజ్జా ఇన్ఫినిటీలో ఫస్ట్ బైట్. బాగుంది, ఫుల్ వేడి వేడిగా అయితే. చాలా బాగా అనిపించింది ఫస్ట్ బైట్లోనే. పిజ్జా అయితే సూపర్. ఇంకా ఏంటంటే అది పన్నీర్ అనేది బాగా తెలుస్తుంది. పన్నీర్ సమ్ గీనో ఏదో వేస్తారు కానీ బాగుంది. చూద్దాం నెక్స్ట్ బర్గర్ ఇవన్నీ. ఓకే, బర్గర్ అది చికెన్ బర్గర్. చూద్దాం, డిజైన్ అయితే బాగా చేస్తారు. చికెన్ ఒక స్లైస్, టమాటో సమ్ చూడడానికి ఫ్లేవర్ఫుల్గా బాగుంది బర్గర్. చూద్దాం. బాగుంది బాగుంది కానీ కొంచెం వేడి ఉంటే బాగుండు. ఓకే పర్లేదు. బర్గర్ గోబీ ఇంకో బయట. సో మొత్తానికైతే శాండ్విచ్ ఉంది వచ్చింది. ఇది ఒక్కటి తినేసి టేస్ట్ చేసి చూద్దాం. ఇన్ఫినిటీలో అయితే ఇన్ఫినిటీ రెస్టో కేఫ్ అయితే పర్లేదు, మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. కానీ కొంచెం కొన్ని చేంజెస్ చేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ అనేది చాలా కూల్ ఉంటుంది, అదే అర్థం కావట్లేదు. పిజ్జా అయినా బర్గర్ అయినా శాండ్విచ్ అయినా కూల్గానే ఉన్నవి, కొంచెం హాట్గా వస్తే బాగుంటుంది.